సూర్యాపేటలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బక్రీద్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే పండుగ అని, ఈ పండుగకు మరో పేరు త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారని అన్నారు. త్యాగానికి ప్రతీక అని ఈ పవిత్ర పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ని బలివ్వటం ద్వారా గుర్తుగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ పండుగ త్యాగం, దాతృత్వం, కరుణను సూచిస్తుందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు జరుపుకుంటున్న బక్రీద్ పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పండుగ త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలపడానికి రావడం. ముఖ్యంగా అది మత సామరస్యానికి చిహ్నంగా ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ బాయిగా ఉండి అన్ని మతాలను కూడా సమానంగా రాజ్యాంగం గౌరవిస్తూ అందరి హక్కులను కాపాడుతూ ముందుకు పోయే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతోటి ముందుకు రావడం. గతంలో కూడా చూసినట్టయితే ఈ దేశంలో ముఖ్యంగా మత సామరస్యం మీద, సెక్యులరం మీద, పునాదుల మీద నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యాంగం కూడా సెక్యులర్ భావాలతో రచించడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కూడా అందరికీ సమాన హక్కులు కావాలి, ఈ దేశంలో అందరూ కూడా మంచిగా బతకాలని కోరుకునే విధంగా మేము ముందుకు వస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే వారు మరి అల్లాను ప్రార్థిస్తున్నారో మరి వారి కోరికలు కూడా అల్లా తీర్చాలని, మరి అల్లా దయతోటి ఈ ప్రాంతము మనం అందరం కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.